హలో గైస్, ఈ వీడియోలో 3 స్టార్ ఎలాగ ఈజీగా తెచ్చుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఫైర్ స్ప్లిటర్ కాడ 2 జియంట్స్ అయితే వదలండి. సో దట్ క్లాన్లో ఉన్న ట్రూప్స్ అందరూ ఫ్రంట్కి అయితే వచ్చేస్తారు. సో కొంచెం ఆగి లైట్నింగ్ స్పెల్ని ట్రూప్స్ కాడ ఒకటి, స్కెల్టన్స్ కాడ ఒకటి అయింది. అప్పుడు టోటల్గా డిస్ట్రాయ్ అయిపోతాయి మొత్తము. సో ఇప్పుడు 2 విజార్డ్స్ తీసుకోండి. ఒకటి ఫైర్ స్ప్లిటర్ వెనకాల స్టోన్ కాడ, ఇంకోటి రిసోర్స్ కాడ 2 విజార్డ్స్ వదిలేండి. అవి కంప్లీట్గా ఫైర్ స్ప్లిటర్ నుండి బ్రేక్ చేస్తాయి. ఇప్పుడు ఒక ఆర్చ్ని తీసుకొని రాకెట్ కార్డ్ వదలండి, అది రాకెట్ని బ్రేక్ చేస్తుంది. నెక్స్ట్ ఒక ఎర్త్క్విక్ స్పెల్ తీసుకోండి. 2 రాకెట్స్ మధ్యలో అయితే పర్ఫెక్ట్గా ప్లేస్ చేసేయండి. సో దట్ 4 డ్యామేజ్ డీల్ చేస్తే, అలాగే కంటిన్యూగా ఒక 3 లైటింగ్ స్పెల్స్ వేసేయండి, మొత్తం బ్రేక్ అయిపోతాయి. ఇప్పుడు ఇన్ఫినో టవర్స్ కాడ ఒక ఎర్త్క్విక్ స్పెల్ వేయండి. నెక్స్ట్ ఒక 3 ఆర్చెస్ తీసుకొని ప్లేస్ చేయండి కన్సిక్యూటివ్గా. అప్పుడు 3 బాంబ్స్ అనేది బ్లాస్ట్ అయిపోతాయి. దాంతోపాటు ఒక జియంట్ వదిలి కన్సిక్యూటివ్గానే ఒక బార్బియన్ కింగ్ వదిలారంటే ఇక్కడ ఇన్ఫినిట్ వన్ కన్ఫ్యూజ్ చేయడానికి ఒక ఆర్చర్ వదలండి. సో దట్ వాడు బార్బియన్ కింగ్ అంత లోపల వచ్చి ఇన్ఫినిట్ వన్ అయితే బ్రేక్ చేస్తాడు. సో అప్పుడైతే బార్బియన్ ఎబిలిటీ అయితే వాడొద్దు. దాంతోపాటు కన్సిక్యూటివ్గా రాయల్ ఛాంపియన్ అయితే పక్కనే వదలండి. సో దట్ వాళ్ళిద్దరూ ఇక్కడ ఉన్న నార్మల్ బిల్డింగ్స్ అన్ని బ్రేక్ చేసుకొని వచ్చేటప్పటికి ఇక్కడ సింగిల్లో ఇన్ఫినిట్ టవర్ ఎప్పుడైతే రాయల్ ఛాంపియన్ టచ్ చేస్తుందో అప్పుడు పవర్ అప్ వాడండి. అప్పుడు మోస్ట్లీ ఇన్ఫినిట్ టవర్స్ ఎక్కువ డ్యామేజ్ డీల్ చేస్తాయి. సో ఇక్కడ ఫైర్ స్ప్లిటర్ న్యూ ట్రూప్ వచ్చింది కదా, అది సైడ్ లాస్ట్లో రిలీజ్ చేయండి. అది కొద్దిగా డ్యామేజ్ చేసుకుంటూ వస్తుంది కెనాన్స్ని. ఇక్కడ అంత లోపల మీరు లావా హోన్ వదిలేసి ఒక 4 డ్రాగన్స్ 2 బెలూన్స్ అయితే వదలండి. మ్యాక్సిమం ఇక్కడ 25% డ్యామేజ్ అయితే డీల్ చేస్తుంది. ఇక్కడ రాకెట్స్ అన్ని క్రాష్ అయిపోతాయి. సో ఈ లోపల ఇక్కడ ఉన్న కెనాన్ కాడ ఒక బెలూన్ అయితే వదలండి. సో దట్ ఇక్కడ వచ్చేసేకాడికి రాయల్ కింగ్ అయితే ఇన్ఫినిట్ వన్ బ్రేక్ చేశాడు. సో ఈ లోపు ఈ మ్యాక్సిమం మనకి క్లాన్ ట్రూప్స్ అనేది కెనాన్ కాడ రిలీజ్ చేయండి. దాంతోపాటు ఒక మీనియన్ ప్రిన్స్ కూడా వదిలేయండి. సో దట్ వీళ్ళు ఇక్కడున్న ఇన్ఫినిట్ టవర్ కాడ ఉన్న బేస్ అంతా డిస్ట్రాయ్ చేస్తారు. కింగ్ ఎప్పుడైతే ఆల్మోస్ట్ ఈ రాకెట్ బ్రేక్ చేసుకొని వెళ్తాడో అప్పుడైతే మన ఎబిలిటీ అయితే యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. అంతలోపు మీరు హీలింగ్ స్పెల్ వేసుకొని రాయల్ ఛాంపియన్ని హీల్ చేసేయండి. సో దట్ ఇది అలాగే వస్తారు కాబట్టి ఒక ఫోర్స్ టార్గెట్ చేసుకొని ఇన్ఫినిట్ టవర్ రెండింటిని బ్రేక్ చేస్తాడు. సో ఈ లోపల ఇక్కడికి వచ్చిన వెంటనే మీరు కింగ్ ఎబిలిటీని అయితే యూజ్ చేయండి. సో దట్ ఇక్కడ సింగిల్ ఇన్ఫినిట్ టవర్ ఎప్పుడైతే కింగ్ టార్గెట్ చేస్తుందో అప్పుడు ఒక ఇన్విజిబుల్ స్పెల్ వేయండి. సో దట్ వాటిని డైవర్షన్ లాగా వచ్చి కట్ అయిపోతుంది. సో ఇంకొక ఇన్ఫినిట్ టవర్ టార్గెట్ చేసేటప్పటికి ఇంకో హీలింగ్స్ ఇన్విజిబుల్ స్పెల్ వేసారంటే సో మళ్ళీ మనకి అడ్వాంటేజ్ అయ్యి ఇన్ఫినిట్ టవర్ బ్రేక్ అయిపోతుంది. సో ఇంట్లో ఓవరాల్గా మనం బేస్ని అయితే క్లియర్ చేసేయచ్చు. సో లాస్ట్ మిగిలింది రిసోర్సెస్ మార్ట్కి. సో దట్స్ ఇట్ గైస్. ఈజీగా 3 స్టార్ అయితే ఎలా తెచ్చుకోవాలో చూసారు కదా. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.